అనంతపురం నగరానికి చెందిన లక్ష్మీదేవి అనే మహిళ తాను చిట్టీల పేరుతో మోసం చేశానని తప్పుడు ఆరోపణలు చేసిందని చిట్టీల నిర్వాహకుడు జిట్టా రామ్మోహన్ యాదవ్ తెలిపారు. అనంతపురంలోని ప్రెస్ క్లబ్ లో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. లక్ష్మీదేవి అనే మహిళ తనకు వడ్డీ నిమిత్తం 5 లక్షలు డబ్బులు ఇచ్చి వాటికి అధిక వడ్డీలు వేస్తూ తనను ఇబ్బందులకు గురి చేసిందని చెప్పారు. వడ్డీలు కడుతూ దాదాపు 17 లక్షల వరకు లక్ష్మికి తన భర్త గంగరాజుకు చెల్లించినట్లు తన దగ్గర ఆధారాలున్నాయన్నారు. అధిక వడ్డీల పేరుతో నిత్యం తనను తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిందని వాపోయారు. దీనిపై జిల్లా ఎస్పీకి వివరణ ఇచ్చామని తెలిపారు. అధిక వడ్డీల పేరుతో తనను ఇబ్బంది పెట్టిన అంశాన్ని పరిగణలోకి తీసుకుని పోలీసులు కేసు నమోదు చేయాలని కోరారు. తన చిట్టీల నిర్వహణ సక్రమంగానే జరుగుతుందని, తనపై లక్ష్మీదేవి అనవసరంగా ఆరోపణలు చేసిందన్నారు. తన గురించి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అనంత నగరంలోనే తాను ఉండి అందరి డబ్బులు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. లక్ష్మి చెప్పిన మాటలు నిజం లేదని, అందరి డబ్బులు చెల్లిస్తానని ఆయన తెలిపారు. ఇవ్వాల్సిందే ₹1 కూడా డబ్బులు చెల్లించలేదని ఎస్పీ గారికి పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఆ పిటిషన్ను తీసిపోయి 3 టౌన్లో నాకేం విచారించలేదు, 3 టౌన్లో పోయిందని ఒక విషయం. డబ్బులు కట్టలేని అనేదానికి ఒక ఎగ్జాంపుల్, లక్ష్మి అనే మహిళ ఫోన్ నంబర్తో సహా ఫోన్ ట్రాన్స్లేషను దరిదాపు 17 లక్షల రూపాయలు రిటర్న్ నేను చెల్లించడం జరిగింది. ఆమె రిటర్న్ కొట్టడం కాదు, ఓన్లీ మన అకౌంట్ నుంచి ఆమెకు పోయినాయి విత్ ప్రూఫ్తో సహా ఫోన్పేలో. ఆమె మహిళతో పాటు తన భర్త హోంగార్డుగా వృత్తి చేస్తూ ఉన్నటువంటి గంగరాజ్ అకౌంట్కి దరిదాపు ఇది కూడా ఒక 5 లక్షల రూపాయల వరకు పోయింది. తనతో పాటు నా భార్య మహేశ్వరి పొదుపుల్లో లెక్క తీసుకొని ఇది ఒక 2 లక్షలు తీసుకొని కొట్టడం జరిగింది. దరిదాపు 17 లక్షల రూపాయలు. ఆమె ఏమనింది, 18,80,000 రూపాయలు నాకు ₹1 ఇవ్వలేదు అనింది. అంటే ఏ రూపంలో వేసుకున్నా మనము. ఆమె ప్రతి నెల ఈరోజు మళ్ళీ పిటిషన్ పేపర్ వార్తలో నేను ప్రతి నెల ₹1,00,000 5 లక్షల చిట్టీలు 4 వేసింటే 4లో ₹1,00,000 కట్టింటే నాకు ₹1 కూడా ఇవ్వలేదని ఒక వాదన. 4 లక్ష రూపాయలు నెలకి ఒక హోంగార్డు వృత్తి చేస్తున్నటువంటి ఒక వ్యక్తికి దరిదాపు 20 నుంచి 30 వేల రూపాయలు వస్తే ₹1,00,000 నెలకు ఆదాయం కట్టినాను, ఇట్లా 3 ఏళ్ళు 4 ఏళ్ళు కట్టానంటుంది. దాన్ని ఏ విధంగా నమ్మదలిచారో, మీడియా నా మీద దుష్ప్రచారం ఏ విధంగా వేసిందో కూడా నాకు అర్థం కావట్లేదు. నేను గత 26 సంవత్సరాలుగా 2020లో గ్రాడ్యుయేషన్ కోసం అనంతపురం నగరంలో నివసిస్తున్న 26 సంవత్సరాలుగా నలుగురు బాగుండాలన్న ఆకాంక్షతో చిన్న ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ దాంతోపాటు చిన్నగా ₹1,00,000 2 లక్షలు చిన్న చీటీలు వేయడం జరిగింది. ఆ వేయడంలో 26 సంవత్సరాలుగా ఎక్కడ కూడా మచ్చ లేకుండా బ్రతికి నిరూపించుకున్నటువంటి వ్యక్తిని జిట్టా రామ్మోహన్ అనే యాదవ్ అనే వ్యక్తి ఈరోజు ఒక మహిళ నా మీద నింద వేయడము నిజంగా ఆశా విధంగా ఉంది. నేను వ్యాపారాలు చేశా 2000 కరోనా ముందు 4 సంవత్సరాలుగా లాస్ వస్తే ఆ లాసుల్లో ప్రతి ఒక్కరికి కూడా ఇప్పటి వరకు కూడా నాకు ఇవ్వాల్సింది 2 కోట్ల నుంచి 3 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వాలా. ఆ రోజు ఆర్థిక పరిస్థితులు బాగాలేవంటే ప్రతి ఒక్కరికి నేను డబ్బు ఇచ్చా, ఆర్థికంగా సాయం చేశా. ఈరోజు వాళ్ళు రిటర్న్ తిరిగి ఇవ్వకపోతే నా దగ్గర ఎవరైనా సేవింగ్ పర్పస్ పెట్టిన వాళ్ళకు డబ్బులు ఒక సంవత్సరం నుంచి నాకు చేతనంత నేను కూలి పనో నేల పనో చేసుకుంటా ప్రతి ఒక్కరికి రిటర్న్ చెల్లిస్తూ వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసినా ఒకే నంబరే, 26 సంవత్సరాల నుంచి ఒకే నంబరే 9866921429 నంబర్ పెట్టుకొని ప్రతిసారి వాళ్ళకి రిప్లై ఇవ్వకుంటూ ఇట్లా ముందుకు పోతుంటే నిన్న చేసినటువంటి దుష్ప్రచారానికి వడ్డీలేసి దరిదాపు ₹6 వడ్డీలు వేసి ఆమె మాకు ఇవ్వలేదనడము నిజంగానే ఆశాస్పదంగా ఉంది. అదేవిధంగా అనేక సార్లు ఆమె మీద దూషించినామంటుంది. అనేక సార్లు మా ఇంట్లో మా భార్యకి మా అత్తమామలకు మా ఇంట్లో వాళ్ళ చెల్లెళ్ళకు ప్రతి ఒక్కరికి ఫోన్లు చేసి టార్చర్ పెట్టేది. ఈమె మీద నిజంగా కాల్మనీ కేసు నిజంగా ఈ విచారించి కాల్మనీ కేసుని ఇమీడియట్లీ ఓపెన్ చేయాల్సిందిగా డిపార్ట్మెంట్ వారి మీద నమ్మకం ఉంది. ఇమీడియట్లీ ఓపెన్ చేయాల్సిందిగా నేను మనవి కోరుతున్నాను. ఇలాంటి నేను 26 సంవత్సరాలుగా నేను అనేక సమాజ కార్యక్రమాల్లో నేను మంచి పేరు తెచ్చుకుంటే ఒక్క రోజులో నన్ను ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా పేపర్ ద్వారా కించపరిచే విధంగా విచారణ లేదు, ఏమీ లేదు. కించపరిచే చేసినందుకు ఇమీడియట్లీ మీ మీద కూడా హైకోర్టు వరకు కూడా పరువు నష్ట దావా కేసు వేస్తానని చెప్పి మరొకసారి మీడియా మిత్రులకు అదేవిధంగా పోలీసు వారి మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. విచారించి తప్పు ఒప్పులు తెలుసుకొని ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు ఓపెన్ చేస్తారని. డబ్బు విషయానికైతే చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. ఒకవేళ వీలైతే నేను ప్రాంశంలో మన బలవంతకంగా 6 months 8 months బ్యాక్ నువ్వు బాకీ ఉండేది నాకు రాసియాలని తన భర్త తను ఆఫీస్కి వచ్చి రాపించుకొని పోతే తాను రాపించినా కూడా మళ్ళీ వెంటనే ఇమీడియట్లీ డబ్బు కావాలని ప్రెజర్ పెట్టడం వల్ల నేను ప్రెజర్ పెట్టినా ఈరోజు డబ్బులు కట్టినా ఆమె ఏదైనా ఉంటే కోర్టు ద్వారా నోటీస్ పంపిస్తా, కోర్టు ద్వారా చట్టపరంగా ఏదైనా ఉంటే చేసుకుందాం.
ఈ విధంగా నన్ను మానసికంగా ఇబ్బంది పెడుతూ నన్ను నమ్ముకొని ఒక ముఖ్యమైన నన్ను నమ్ముకొని నా దగ్గర ఇన్వెస్ట్ నమ్ముకున్న వాళ్ళకు ఎవరికి కూడా ఎటువంటి భయం లేదు, భయోందోళన లేదు. నేను అనంతపురం నగరంలో ఉన్నా, ఎప్పుడు ఎవరికి ఒక చిన్న నోటీస్ కూడా పంపించలేదు. నాకు రావాల్సిన డబ్బులు మీకు విత్ ప్రూఫ్తో సహా చెప్తా. దరిదాపు 2 కోట్లు అంటే ప్రామిసర్ నోట్లు ఒరిజినల్తో సహా చెప్తా. ప్రామిసర్ నోట్లు ఒకరు 20 లక్షలు 30 లక్షలు కోట్లు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి కూడా ఉన్నాయి. వాళ్ళని ఇదే విధంగా నేను ఈయన భయోందోళన చేస్తే వారు ఊర్లు ఇచ్చిపోతారు. రేపొద్దున నా మీద కేసు ఫైల్ చేస్తారని వాళ్ళు 5,000 ఇచ్చినా 10,000 ఇచ్చినా దాన్ని తీసుకొని పోయి నేను ఇవ్వాల్సిన వాళ్ళకి ఇస్తున్నాను. కానీ ఎటువంటిది కూడా ఎవరికి కూడా ₹1 కూడా పోదు. తొందరలో ఎవరికైతే ఏమైనా ఉన్నా కూడా 1,50,000 ఎవరికి బ్యాలెన్స్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా నేను చెల్లిస్తానని చెప్పి ఈమె చెప్పినటువంటి ఫేక్ న్యూస్ని నమ్మద్దండి. ఆమె ఫేక్ న్యూస్ని నమ్మద్దండి. దయచేసి ఆమె మీద ఇమీడియట్లీ కేసు ఫైల్ చేయమని ఎస్పీ ఆఫీస్కి నిన్ననే పోయినా, ఆమె పోయిన వెంటనే నిన్న ఇమీడియట్లీ పోయినా ఎస్పీ దగ్గర పోయి సార్ ఇది ఫేక్ ప్రూఫ్తో సహా చూపించిన వెంటనే సార్ కూడా వెంటనే ఇమీడియట్లీ ఫోన్ చేసి ఇది విచారించి ఏదైనా తదుపరి చర్య తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఈరోజు నన్ను నమ్ముకున్నటువంటి నేను 26 సంవత్సరాలుగా అనంతపురంలో ఒక్కరోజు కూడా పక్కకు పోకుండా ఇదే ఉన్నా. దయచేసి ఎవరు భయాందోళనకు గురి కావద్దండి. దయచేసి నన్ను నమ్మండి. నా మీద పెట్టి ఎవరైనా ఇన్వెస్ట్ పెట్టినా ఏదైనా డబ్బులు ఇవ్వాల్సిన నేను ఖచ్చితంగా అందరికీ చెల్లిస్తాను. నాకు రావాల్సి ఉన్నాయి అనేక రకాలుగా వాళ్ళ కేసుల పరంగా ఘోరకంగా వసూలు చేసే విధంగా నేను తిరుగుతున్నాను తప్పితే నేను ప్రతి ఒక్కరికి ₹1 సహా చెల్లిస్తాను. ఇటువంటి ఫేక్ న్యూస్లు నమ్మద్దు. ఈమె మీద ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోమనిసిగా పోలీసు వారికి మరొకసారి విన్నవించుకుంటున్నా. లేని పక్షంలో నేను ఏమన్నా అయితే నా ఫ్యామిలీకి కారణం మొత్తం ఈ ఏదైతే ఉందో లక్ష్మి అనే మహిళ బాధ్యత ఉంటుంది. దయచేసి మరొకసారి ఈ విన్నపాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నా. మీడియా ద్వారా కానీ పత్రికా రూపంలో కానీ నాకు ఇవ్వలేదని మళ్ళీ ఎవరు రాలేదే. ఆమె ₹1 2 కోట్లు ఇవ్వాలనేటువంటి తప్పుడు సమాచారాన్ని అందిస్తే మిగతా వాళ్ళు ఎందుకు రాలే? నేను ఎవరికైనా ₹10 ₹20 ఇవ్వాల్సింటే నీట్గా చెప్పుకుంటూ ఇచ్చుకుంటున్నాను కాబట్టి, ప్రతి ఒక్కరికి డబ్బు ఇస్తున్నాను కాబట్టి ఈ వాదన లేదు. ఈమె వడ్డీలు తిన్నారు ఇన్ని రోజులు, ఈరోజు లేవు డబ్బులు, ఏదైనా ఉంటే సివిల్లో చూసుకుందాం కోర్టులో చూసుకుందాం అంటే దాన్ని తప్పుతో పట్టించడానికి చీటీ అనే పేరు వాడుకొని నన్ను బ్లైమ్ చేసి నలుగురిలో నాకు రావాల్సిన వాళ్ళు నేను ఇవ్వాల్సిన వాళ్ళు భయాందోళన గురి చేసిందని చెప్పి ఈమెను ఖచ్చితంగా చట్టపరంగా చర్య తీసుకోవాలని చెప్పి, అది కూడా ఒక వృత్తిపరంగా ఒక డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఆ డిపార్ట్మెంట్ జీతం తింటూ ప్రజల్ని అదేవిధంగా ఆమె ఒకసారి మీరు ఆమె గురించి ఒకసారి ఎంక్వైరీ చేస్తే ఆత్మకూరులో ఒక టీచర్ మీద ఇదే విధంగా నిందలు మోపితే ₹10 వడ్డీలు తింటే అతన్ని ఎస్పీ ఆఫీస్ దగ్గర రిప్రజెంట్ ఇస్తే అతని భర్త డిపిఓలో పనిచేస్తున్న భర్తను సస్పెండ్ చేసి రాప్తాడుకు పంపించడం జరిగింది. ఇంకా ఈ అనేక కేసుల్లో కూడా ఆమె ఉంది. ఆ విధంగా అందరినీ భయాందోళన చేసి నాకు డిపార్ట్మెంట్ ఉంది, నాకు డిఎస్పీ తెలుసు, ఇంకొకరు తెలుసు అనేటువంటి భయాందోళనతో ఆమె అందరినీ భయపడిస్తుంది. ఆమె భయానికి భయపడేటోళ్ళు ఎవరు లేరు. నీతిగా నిజాయితీగా ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా ఆ చట్టము తన పని తను చేసుకుపోతుందని మాకు నమ్మకం ఉంది. దయచేసి మాకు కూడా సహకరిస్తారని మరొకసారి మీడియాకు అందరికీ చేతులెత్తి ప్రాధేయపడుతున్నాను.